మరి అచ్చనులు ఎక్కడ అక్కడ ఉన్న చెల్లెలు తను కొట్టు తను మనం అయితే రోజు అంటే నిలవారు వెళ్ళి రాలి నిలవారు వెళ్ళిన తర్వాత మరి అప్పుడు చూసిన అగదుడు యొక్క బాణం వచ్చిన సూరసేన మారాలి చీరు ఓయేటోళ్ళు మరి ఆనాడు పల్లె ఓటోళ్ళు బడి పనిచేసి మా నాయన వేలే రాజ్యం ఖరాబ్ అవుతుంది మా నాయన వేలే దేశం ఖరాబ్ అవుతుంది అగదుడు నాయన వేలే రాజ్యం వేలుకుంటాము ఇన్ని రోజులు బట్టి చెల్లెను మాత్రం తమ్మిని చూసుకుంటే ఇంట్లోనే ఉన్నాం మరి పిల్లలు చదువుకోనంటే ఆడోళ్ళకి ఎరక అయితే బండిని కట్టేయంటే మొగోళ్ళకి ఎరక అరే తమ్ముడా నా భార్య యొక్క ఎంతైనా పూలవతి నా భార్య చామంతి శావంతి నా భార్య నేను ఇస్తా నీ భార్య నువ్వులు నా భార్య నేనే పిలుచుకున్నా నీ పిల్లలు నువ్వు పిలుచుకో పిల్లం అంటే వేరేనా భార్య అంటే వేరే నీ పిల్లలు నాకేం కావాలి అన్న నీ పిల్లం కావాలి నీ పిల్లం కాదు రాకి సక్కలే మంచి కట్టడి కడుగుతా నేను అన్ననేనా వీడు తమ్ముడేనా అన్న నీ పిల్లం నాకేం కావాలి ఏడుచురా ఇదేనా ఏదో తోడవచ్చిన తమ్ముడు అనుకున్నా నీ పిల్లలు ఏడవక మాకని సిగ్గలు పిత్తలు ఇట్లా అరే గుడ్డు ఆశ గుడ్డుగారా ఎంతైనా మన తమ్మిని మన చెల్లెని తీసుకుపోయి మన భార్యలు చేతులు పెట్టి మనం రాజ్యం పోవాలి ఇక మన పిల్లల చేతులు పెట్టుకోదప్ప అంటే మన పిల్లలు నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలు అవుతారు ఎవరో భార్య వాళ్ళకి ఎవరి భార్య కాదురా ఓ ఇంత గతం భూమి పోయినా ఏమనిపి ఓ బైరవేనా ఏమనిపి వాళ్ళు చుట్టపడి ఉన్నాడు అనుకో అన్నా నీ గొర్రెనే ఓ గొర్రెని అని కోసుకుంటే పాండు అంటే ఇష్టం ఒకటి మరి ఎక్కడైనా బరాబరే కానీ నీ పిల్లం నా పిల్లం అంటే మనం అన్నదమ్ములం అయితే నీ పిల్ల నా పిల్లలు ఎందుకు దిగుతా నీ పిల్లలు ఎందుకు బామరావే బామా నీ మొగలు నచ్చే బాబా ఇటు రావే బామా నీ హస్బెండ్ నచ్చే కర్ణ సూది వేసుకున్నాం అట్టటాగా వస్తాంది డబ్బన నువ్వు పోతే 4000 పింఛు వీణ అదృష్టం మంచి ఇంటికి ఆడ ముగ్గురికి అత్తించింది వీడ గుజ్జోడు వీళ్ళ పిల్లం పుట్టింది వీళ్ళ అమ్మమ్మ ఉండ వీరికి 4000 ఇది పిల్లలు 4000 ముసలిదాన్ని 2000 10,000 రాగానే కాతం నెల రాగానే ఒకరికి ఇస్తాడు నెల రాగానే ఒక్కొక్కరికి 3 గీరల బండి 3 సార్లు వచ్చింది అమ్ముకున్నా కన్ను కాదు ఇట్లా ఉత్తానే వాడు రాసింది 4000 అబ్బాయి కడుపులో ఊడితే అర్ధరాత్రి ఒక్క తిరుగు రాతలు నాలుగు పింఛన్ బతకాలి కదా అద్దంటే పండు అంటే వండడు మాతో ఎంబడి పడతాడు ఇలా పక్కన అంటాడు మీరు వండడు మరి పొద్దాకి ఏం పని చేయలేదు చేసేదే ఈ పని మీరు అంటే మనిషి చపాతి ఇట్రా అవ్వని ఎక్కడి మొత్తుకుంటుందా చదువు అవ్వరు అక్కడ నా సరదా ఇక్కడ మన సరదా పోతున్నా గుంజిగా అసలు నేను నచ్చలే ఎందుకు మరి
నేను చేసుకున్నాను. ఆనాడు నేను చేసుకోనన్న చూడొచ్చిన్నాడు నేను చూడొచ్చిన్నా నేను చేసుకోనంటే అలా మందు చేస్తారన్నది గా బాధకే నేను చేసుకున్నాను దునికి సత్తున్నాను బాయిలో పడి దునికి సత్తనన్నది చెట్టు గురి పెట్టుకొని వస్తానన్నది పోస్ట్ మార్టం చేసిన పీరియడ్ దొరకదా అని నేను చేసుకోనంటే చెప్తా నేను ఇంట్లో నువ్వు కొంచెం దూరం ఉండు మరి సొలబడుతుంది అదే చెప్పేదాకింది బాబాయ్ బాబాయ్ కాడికి వచ్చింది గజ్జలంతా వెళ్ళలేదు వస్తా గజలు ఉన్నంతసేపు వరద లేదురా కాళ్ళ గజ్జలు ఉన్నంతసేపు వరుస ఉండదు గజ్జలు ఇచ్చినాక వరుస ఇక్కడ ఎవరికో ఇక్కడ మా మేనవాదిన కొడుకు 6 నెలలలోనే పుట్టిందని చెప్పి 2 నెలల పుడితేనే 6 నెలలు నా పిల్లం నేను చేసుకోవాలంటే గుట్టకు తలకాయ గుద్దుకోవాలి చెప్తాను నీ బెల్లం పోని గంగలు నువ్వు పోని గంగలు పోలని చెప్పి ఎవర్రా బారు కావు దేరు కావు మా వాళ్ళు ఏడుపో మా వాళ్ళు ఏడుకో మా అప్పటికి రాపో మా అప్పటికి రాపో మా అప్పటికి ఎవరు వచ్చాక మాట పుచ్చడకు అయ్యో ఎవరో ఈ పాలకుండ్ర రేఖన ఉన్నట్టున్నది అది ఎదురు ఎక్కడ పాలకుండ్ర రేఖనా పాల బయటకు వచ్చి పెద్ద రేఖ వేసుకో తెల్లా వేసాక సాగి వేసుకుంటాను ఇక్కడ వస్తామో మరి లేకుంటే దిగుట్లు వేసుకో బిడ్డ నేను ఎంకన్నా కాదని మోహన్ నాని అవ్వని మొదటి అయ్యోకి సాకలెక్కడ రావును ఉన్నట్టున్నది నిన్న సీరే మన సీరే చుట్టూ ఏదో చెదరు వాడతా అది ఫోటో వెనుకరా వీటి పాటు రేపు పెడతారు భయ్యా భయ్యా ఎక్కువ ముల్లే ఎందుకురా మాట్లాడి వెనుకరా మరి పిల్లని గీత పాతికి పిల్లని బట్టలు ఇస్తారు మన కథ వాళ్ళు ఏదైతే పోయి పాత్రలు లంగలు పెడతాడు గారా అరే లంగలు ఎందుకు పెట్టుతానంటే నాకు పెద్ద కట్టం ఉన్నది కాబట్టి ఏం కట్టం నా పిల్లానికి పెద్ద ఆపరేషన్ అయింది కాబట్టి నేను ఉత్తా అయితే దీనికి నాకు ఒక సిగ్నల్ ఉన్నది ఓ దొంగలని చెప్పాడు లంజాను అయితే నా అమ్మడే ఆయనకి నాకు ఏ సిగ్నల్ అందుకున్నట్టే నోటి నంజే వచ్చిండు నా దేవుడు వెళ్ళిపోతున్నా అయినా బావా ఎక్కడ బయట అన్ని రోజులు నరగట పోతుంది ఇక్కడ మొగలు బయట కాదు ఇంట ఆగితున్నా వస్తాను అక్కడే ఉండు మరి తనమాట భర్త పెడికి వెళ్ళిపోతున్నాను బావయ్యా బావా నువ్వు వచ్చిన గీతలేదు కోకుండా వాళ్ళ పక్కన గింతలు బలగా కడుపులో వచ్చిందా మీకు అదో రోగమా అంటే ఇద్దరు వాట్లు నిల్లగట్రా కొని వద్దామంటే గుడ్లు కోడి అంటే పదండి పడిగే అంటే పదండి పడిగే నీకు కళ్ళు అంటే కడుపుల గలగల వల్ల పదండి సాగు నీకో 90 నాట్రం మీరు బావా నీకో 90 నాకో బీరు నీది నీకు నా నీకు నా
కాదయ్యా నీకు బీరందుకే పొర పెరుగుతుంది కాదయ్యా నీ కోటరు నీకే నా బీరు నాకే అంటాను అయ్యా రావే నాదా నా ప్రాణే నాదా రావే నాదా నా ప్రాణే నాదా నీకన్నా ఎక్కువ నాకు ఎవరు నాదా ఎందుకు వచ్చినావు ఏమి బానే నాతోటి నాదా నువ్వు చెప్పాలి కాదయ్యా నువ్వు వచ్చినావని కోని కోసి పూర్వీకి చారు వేసి పప్పేసి తొప్పును వరినా తింటావా పంటవా ఉంటావా పోతావా అరే ఇప్పుడు తిన్నట్ట ఉన్నట్ట పోయినట్ట ఉన్నట్ట తింటే తినచ్చు పట్టే వాడచ్చు పోతే పోవచ్చు అంతే పెద్దలాడుతాను చూస్తే అయిపోయింది మాకు అంతే కుయ్యమని కయ్యమని మాటలు మర్యాద ముఖం చూసుకుంటా కుట్టాడు అంటావు సరే సరే ఓకే ఇగో మా చెల్లెని తీసి నీ చేతిలో పెడతానా మంచిగా దాదుకో అంటారా ఓహో నాకు తెలియదాకా ముచ్చట అవలేని బిడ్డ అయ్యలేని బిడ్డ మా చెల్ల నుంచి నీ చేతిలో పెడతాను చదువుకోమంటాను అయ్యా నేను మా చదువుకుంటా నేను కొడుకులు దానని బిడ్డలు దాన్నా నువ్వెందుకు బాధపడుతున్నావు అయ్యా వద్దామని పోయి మా ఫోన్ పోయి మా అది నీకు దాని నాకే నన్ను 6 నెలలు ఇద్దరు కొడుకులు చూడు ఎంతైనా కొడుకుని తీసి బిడ్డను తీసి ఆమె పూలవతి నా తమ్ముడు నా చెల్లె పైలవమ్మ అగో ఇంటికి పెద్దదానివి పెద్ద కోడలు పిల్లలు సాదుకుంటే పుణ్యం సంపుకుంటే పాపమమ్మ అగో ఇద్దరు పిల్లలు తీసి వాళ్ళ చేతిలో పెట్టి మేము రాజ్యం మీద పోతాము దేశం మీద పోతామని అగో ఇద్దరు అన్నదమ్ములు కదరా బయటికి పోతాము అరే బలిరా రమయ్య నాయన కన్న దాన్ని కృషికి దండం పెట్టిల్లు పెద్ద కొడుకు దానం వద్దురాదు తప్పుడు అనుకున్నాడు ఆయన నువ్వు లేకపోతే నీ పురుషే చిన్నదై అన్న తండ్రి రాజ్యం వెళ్తే పచ్చి పాలు పోయినాక మీదకి వచ్చినప్పుడు ఇటువంటి 10 మంది పెద్ద ముగ్గురు వచ్చి కొడుకులా మీ నాయ కన్నా ఎక్కువ పేరు తెచ్చుకోవాలి మీకన్నా పెద్దోళ్ళు అన్నలు అనుకోవాలి మీకన్నా పెద్దోళ్ళు ఇంకా పాపలు అనుకోవాలి ఎవరికి ఇంత పరిస్థితి రాజ్యాల చక్రవర్తులని రాజ్యము మీద రాజ్యాల చక్రవర్తులైన ఇద్దరు అన్నదమ్ములు అక్కడ ఉండని ఇంటికాడ పూలవాతి సేవంతి ఇద్దరు అక్క ఎల్లళ్ళు అప్పుడు మీరు ఇద్దరు అక్కయ్యలు ఏమంటా ఉన్నారమ్మా నా చెల్లె
అక్కమ్మ ఏంటి ఏంటి ఎందుకు పిలిచావే నన్ను? సరే ఒక మాట అక్క పిల్లగాళ్ళ తీసి మన చేతిలో పెట్టారు. అరే పిల్లగాళ్ళ పెంచి పెద్ద చేస్తాం. రేపటి కాలం నన్ను బావా నీ దగ్గరకు వచ్చి ఏమన్నాడు? ఏమన్నాడు? బావా నీ దగ్గర మేము మరిది నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి ఆడబిడ్డను తీసి నా చేతిలో పెట్టి అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ సాధుకోమని నా చేతిలో పెడితే నేను అన్నా నువ్వెందుకు బాధపడుతున్నావయ్యా? మన కొడుకుల వాళ్ళం కాదు, మన బిడ్డల వాళ్ళం కాదు, సాత్తనని అన్న. బావా నీ దగ్గరికి వచ్చి ఏమన్నాడు? కూడా చెప్పిండు. నీ కొడుకు చేతిలో పెట్టి సాదుకోవాలని చెప్పిండు. సాధుకోమన్నాడా? ఇంకేందా మన అత్త చచ్చిపోయింది, మామ చచ్చిపోయిండు, మన కొడుకులం కాదు, బిడ్డలం కాదు, నువ్వు ఒకరు నేను ఒకరు ఇద్దరం చదువుకుందాం పెంచుకుందాం. పిల్లలు గారు మీకు గర్భసంతులు లేవు, ఒక్కలకి ఇట్లా పెట్టి నేను మన చూసుకున్నా కాదురా, ఈ చూస్తే జమ్నీలో కనబడ్డది, చాలా మారింది. నా గర్భశాంతికి నీటి బుడగలు అయినాయట. నేను మందు వస్తారా? నువ్వు ఎందుకు డాక్టర్ దగ్గర పోయినా? ఈ పొలంలో చదువుకుందామే, మనం పేరు కత్తాం, కీర్తి కత్తాం, అవదచ్చిపోయినా కూడా చూసిన ఊళ్ళో నుండి పట్టుకే పెంచి పెద్ద చేసి రాని 10 మంది లోపల పేరు కత్తాం. ఈ పిల్లలు అర్థం తీయక మనం అరే పిల్లగాళ్ళ చదువుకోవాలని మాట్లాడుతున్నాం. పిల్లగాళ్ళ పెంచి పెద్ద చేస్తాం. రేపటికల్లా నన్ను అమ్మారు పిలుస్తారా, చిన్న అమ్మారు పిలుస్తారా, నన్ను అవ్వారు పిలుస్తారా? అవ్వాలి పిలుస్తారా? అవ్వాలి పిలవరు, అవ్వాలి పిలవరు, లంజాలు పిలుస్తారు. మంచిగా వాళ్ళు చాలా పోతాను కంపెనీ అవ్వాలి పిలవట్టి ఏమంటారు? నిన్నెప్పుడు ఈ ఊళ్ళో కుక్కలు గుంజలేరు ఎవడు కుక్కలేదురా? మామూలు కుక్కలు గుంజన్నా అయితే మాసలకు ఎర్రలేట్ సరే కానీ పిల్లగాళ్ళ పెంచి పెద్ద ఏదైనా మాట్లాడతాం. అరే రేపటికన్నా అమ్మాయి పిలుస్తారా, చిన్న అమ్మాయి పిలుస్తారా? ఎవరికంటే ఎవరి పిండం ఉన్నది. చిన్ననాడు గోడ నుంచి వెళ్ళిపోతారు, పెరిగి పెద్ద వెళ్ళినాక గొడ్డల్లో మర్రబడతారు. అరే 2 వాళ్ళ పట్నం 3 వాళ్ళ పట్నం అయింది. ఆ పిల్లని పెంచి పెద్ద చేస్తాం. రేపటికల్లా ఒకరింటికి ఇచ్చి వంకాయలు పట్టి ఆ పిల్లకు పెళ్లి చేద్దాం అంటే ఇస్తాను గుజ్జోడు నీకు వెనకట్న ఏం కావాలంటే ఏమంటాడు? నాకు ఐకోలు కావాలంటాడు. ఐకోలంటే అర్థమైతలేదు. సైకిల్ ఏమంటారా? పెళ్లి చేసుకుని 4 లక్షలు ఇచ్చారు. అవి అట్లా ఉంటది. చిన్ననాడు కోడ వచ్చేస్తే వెళ్ళిపోతారు. అరే పిల్లగాళ్ళ ప్రాణం ఇస్తే పిడవత్తే కోడి కూర్తా నా మాటనే పిల్లగాళ్ళ ప్రాణం ఇద్దాం. బుద్ధి లేదే, జ్ఞానం లేదే, మానవ లేదే, మనిషి కాదే, మనసు కానే ఆడపుడితో పుట్టలేదే, గాడిద పుడితో పుట్టినా ఎంత అనుకుంటున్నా? 10 పిల్లలు కసిగా అంటారు. 3 నెలల పిల్లలు అలా ముక్కల పత్తులు ఆరలే, 6 నెలల పిల్లలు అంబారలేరు పిల్లలు. కన్న తల్లి మన అత్త చూసిన ఒక బిడ్డ కని భూమి ఏది వాళ్ళ పానం లేదు. పసిలో ప్రాణం ఇస్తే కాశీలో గోవునంత పాపం కలుగుతుంది. అక్క నీకు బుద్ధి లేదా? చిన్ననాడు మన అవ్వ చచ్చిపోతే, చిన్ననాడు మన నాన్న చచ్చిపోతే మన మేనత్త ఉండబడికే నా అన్నబిడ్డలు నా కన్నబిడ్డలు తీసుకొచ్చి సాది సవరించి పెంచి పెద్ద చేసి ఏ ఊరికన్నా ఇస్తే కొట్టులోడు దొరుకునో తిట్టులోడు దొరుకునో అని కన్న పిల్లలకి ఇచ్చి పెళ్లి చేసుకున్నది. గా గురత్వం అనలేదే, అరచేతులు గురత్వం, అరచేతులు కూర పెడితే 6 నెలలు గురత్వం ఉండాలట. అత్తమామ మంచాలు కాబట్టి వాళ్ళు సేవ చేస్తున్నాను అనుకున్నా, వాళ్ళు సేవ చేసే బాగలేదు కాబట్టి ఈ పిల్లలకు ఆధార లెక్క మనం లేదు వేసే పిల్లగాళ్ళ ప్రాణం పిడవత్తే కోడి పిల్లలు చంపదావా? పిల్లలందరూ పిల్లలు చంపుతా ఉంటారు. చూడు నీ పార్టీ నా పార్టీ పిల్లలను చంపు అని అంటారు. వాళ్ళని ఎందుకు చంపాలి? మీరు వచ్చింది ఎప్పుడు కావాలంటావా? నువ్వు లేని టైం సెట్ పెట్టి వాళ్ళ ప్రాణం ఇస్తే పిడవత్తే కోడి గుర్తు నీ లెక్క ఎంత వాడి వాళ్ళు చాలా నేను దాస్తానంటాను. నా మాట మంచిలేదు అటు పోతే నోట్లు వస్తాను. అందరూ నా మాట రేవంత్ రెడ్డి ఎవరనుకుంటారు? నా మెంటారు నీ అవ్వకుంటే రారా నీ అవ్వకుంటే మరి అక్క నీ లెక్కెంత, నీ విషయం ఎంత? నీతో నాకు అయ్యేది ఏం లేదు. ఒక్కరిని దాస్తాను అనుకున్నా, ఒకరిని ఇద్దరిని దాస్తా.
అందుకే అన్నారు వరాల కన్నా భ్రమల కంటే చదువుకున్న భ్రమలు బహుపెద్ద అన్నారు నాకు లెక్కలేదు అని కన్నతలు కూర్చున్నవా సావతి దేవి పిల్లలు దారి సవరించి పెంచి పెద్ద ఎత్తున్నాని కొడుక శివసేన రాజా బిడ్డ శివనీల దేవి నిన్ను నీ అవగాహనగా నీ రాత కనలేదు బిడ్డ నీ రాతలు ఎంతకున్నాయి ఎంత బాధలు ఉన్నాయని ఇంకా బిడ్డ సావంతి పిల్లలు చేత పట్టుకోని మరి పిల్లల దాతనాన్ని ఎదురే దాదపట్టనమ్మా అయ్యా సిరులకి రాబోలేమ్మా